ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం 35వ వచనం నుండి 43వ వచనాల వరకు ధ్యానించుకుందాం. అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవ్వడని వారు నిరాకరించిన మోసెను అతనికి మొదలు కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను మోచకునిగాను నియమించి పంపెను. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచకక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోసే ఇతడే. సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోను సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడితడే. ఇతనికి మన పితరులు లోబడనుండక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై మాకు ముందు నడుచునట్టి దేవతను మాకు చెయ్యుము. ఐగుప్తు దేశములో నుండి మనలను తోడుకొని వచ్చిన ఈ మోసే మాయనో మాకు తెలియదని అహరోనుతో అని. ఆ దినములలో వారొక దూడను తీసుకొని ఆ విగ్రహమునకు బలినర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లాసించి అందుకు దేవుడు వారికి విముఖుడవై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగూ వ్రాయబడి ఉన్నది: ఇశ్రాయేలు ఇంటివారలారా, మీరు అరణ్యములో 40 ఏండ్లు బలిపశువులను అర్పణములను నాకు అర్పితిరా. మీరు పూజించుటకు చేసుకొనిన ప్రతిమలై మేలుకు గుడారమును రొంఫాయను దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతిరి గనుక బబులోను అవతలకి మిమ్మును కొనిపోయేదను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగంలో మోసే యొక్క జీవితంలో జరిగిన అద్భుతమైన అనుభూతి గురించి దేవెను వివరిస్తూ ఉన్నాడు. ఏ ఇశ్రాయేలు జనాంగమైతే మోసే తన యవ్వన కాలంలో దర్శించడానికి వచ్చినప్పుడు, ఎవరయ్యా మీకు మా మీద మీకు తీర్పరిగా న్యాయాధిపతిగా నియమించాడని తనకు ఒక విధంగా ఎగతళిగా మాట్లాడినప్పుడు, ఆయన ఐగుప్తు నుంచి ఆయన మిద్యాను అరణ్యానికి పారిపోయి మారుగా 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో ఇత్రో ఇంట ఉండి ఇత్రో యొక్క కుమార్తెను వివాహం చేసుకొని 2 కుమారులను అని అక్కడ ఉన్నప్పుడు దేవుడు ఇత్రో యొక్క మంద కాసుకొనుచున్న మోసెతో అరణ్యములో మాట్లాడడం జరిగింది. మండుచున్న పొద నుంచి ప్రభు తనతో మాట్లాడి అతనికి ఒక అధికారిగాను తీర్పరిగాను నేను నియమిస్తున్నాను. నువ్వు వెళ్ళి బాధించబడుతున్న నా ఇశ్రాయేలు జనాంగానికి ఐగుప్తు నుంచి విడిపించుమని ప్రభు విశేషమైన శక్తినిచ్చి అధికారి ఆయనకి పంపించడము మనం గమనిస్తున్నాం. దేవుడు తన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యతతో నింపి ఆయనను ఐగుప్తు దేశానికి పంపించినప్పుడు అక్కడ 400 సంవత్సరాలు వారు అప్పటికే అనేక వేదన అనుభవించి ఉన్నారు. అయితే మోసే అక్కడ అడుగుపెట్టినప్పటికీ 430 సంవత్సరాలు వారు అనేకమైన బాధలు అనుభవించిన వారు
ప్రభు వారికి మోసే ద్వారా విడిపించాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి 40 ఏండ్లు అరణ్యములో అనేక మహత్కార్యములను, సూచక క్రియలను వారి జీవితంలో చేస్తూ తోడుకొని వచ్చాడు. ఐగుప్తు దేశంలో వారు ఉన్నప్పుడు, వారు విడిపించబడే సమయంలో 10 రకాల భయంకర తెగుళ్ళు మోసే ద్వారా రప్పించి ఐగుప్తులకు పాఠాలు చెప్పి వారికి శిక్ష విధించి ఎర్ర సముద్రం పాయలు చేసి తన ప్రజలకు, యువతలకు విడిపించి అరణ్యములో మన్నా ఆహారము కురిపించి బండ నుంచి వారికి దాహము తీర్చి అనేక మహత్కార్యములు, సూచక క్రియలు చేస్తూ వారిని కానాన్ దేశానికి తోడుకొని వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. ఆ సమయంలో సినాయి పర్వతం మీద ధర్మశాస్త్రము రాస్తూ మోసే మహాభక్తుడు, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలుతో చెప్పిన మోసే ఇతడే. ఈ ఇశ్రాయేలులు యేసును నమ్మట్లా, యేసు ప్రభును వారు గౌరవించట్లా, మోసెను గౌరవిస్తున్నారు. అందుకే స్టీఫెను, అయ్యా, ఏ మోసే అయితే ధర్మశాస్త్రం మన కొరకు రాశారో ఆ మోసే నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరులలో మీ కొరకు పుట్టిస్తానని దేవుడు చెప్పినట్టుగానే ఈ యేసు ప్రభు లోకానికి వచ్చాడు, ఆయన పుట్టాడు. మరి ఈ యేసు ప్రభు గురించి ప్రవచించినటువంటి ఆ మోసే ఇతడే. అద్భుతమైన మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యంలో సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకునిన వాడితడే. 10 ఆజ్ఞలునేమి, దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి తన జీవవాక్యమును మనందరికీ ఇవ్వడానికి ఆయన సీనాయి పర్వతం మీద ప్రభు తనతో మాట్లాడుతున్న మాటలన్నీ రాసుకొని మనకు తెచ్చి ఇచ్చినవాడు ఈ మోసే మాత్రమే. నిజమే, అరణ్యములో సంఘమందు వీరు అరణ్యములో ఒకే సంఘముగా, ఆ సంఘానికి 40 లక్షల మంది ప్రజలు ఆయనతో నడిచినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ వేల మంది, లక్షల మంది ప్రజలు ఒకే దేవుని ఆరాధిస్తూ, ఒకే సంఘముగా సమకూడుతూ, ఏక మనసు, ఏకభావమై ఆ దినములో వారు నడిచినప్పుడు వారి జీవితంలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. వారు ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములో ఐగుప్తునకు పోగోరిన వారై, దేవుడు ఎన్ని అద్భుతాలు, మహత్కార్యములు చేసి తెచ్చినప్పటికీ మోసేను మర్చిపోతున్నారు, పొందిన అద్భుతాలు మర్చిపోతున్నారు. ఎంత దౌర్భాగ్యంగా లోకం వైపు తిరుగుతున్నారు, లోకస్తుల వైపు చూస్తున్నారు. ఐగుప్తు అంటే లోకముతో సమానము. ఈ లోకులు ఎంత బాగున్నారో క్రైస్తులు బాగులేదు. దేవుని నమ్ముకోవడం ద్వారా ఏమీ ప్రయోజనమని లేరా ఇలాంటి మాట్లాడే క్రైస్తవులు ఆ రోజు అరణ్యములో కూడా మోసే దగ్గర ఈ లక్షలాది మంది ప్రజలు దేవుడిచ్చే మన్న తింటున్నారు, దేవుడిచ్చే బండ నీళ్లు త్రాగుతున్నారు. దేవుడు నడిపించినప్పుడు ఆయన తను పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభంగా వారికి నడిపించినప్పుడు ఈరోజు ఆ స్థితిలో ఉండి కూడా మోసే భక్తునికి, ప్రవక్తకు వారు నిరాకరించి తమ హృదయంలో లోకంతో కలిసిపోతే మంచిది, ఐగుప్తు వెళ్ళిపోతే మంచిది అని ఎంచుకుంటున్నారు. అవును, ఈరోజు కూడా ఇలాంటి క్రైస్తువులు అనేక మంది తయారవుతున్నారు. వీరు తమ హృదయంలో దేవునికి చోటియ్యనొల్లని వారు అనేది ఇక్కడ స్టీఫాను స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. మనం గమనించినప్పుడు మాకు ముందు నడుచున్నట్టి దేవతను మాకు చేయము, ఐగుప్తు దేశం నుండి మనలను తోడుకొని వచ్చిన ఈ మోసే ఏమయ్యనో మాకు తెలియదని ఆహారంతో
అంటూ మోసే వాస్తవానికి 10 ఆజ్ఞలు అలాగే ధర్మశాస్త్రం రాయడానికి సినాయి పర్వతం మీద ఉంటే వీరు ఆ కొండ క్రింద ఉండి వీరు అహరోనుతో అంటున్నాడు, ఆయన వెళ్ళి 40 రోజులు అయిపోయింది, ఆ మోసే ఎక్కడేమైపోయాడు, ఆయన వస్తాడు మమ్మల్ని తీసుకెళ్తాడు అని ఈ మాటలు మేము విని మీ కొరకు ఆయన కొరకు ఎదురు చూడలేము. మా ముందర నడవడానికి ఒక దేవతను మాకు నువ్వు తయారు చేసి ఇవ్వు, అప్పుడు మేము ఆ దేవతను మోసుకుంటూ మేము ముందుకు సాగిపోతామని తమ సొంత ఇష్టానికి వారు ఇంపార్టెంట్ ఇస్తున్నారు, ప్రాధాన్యత ఇస్తున్నారు. తమకు నడిపించే దేవుని మాట వినడం లేదు, తమ దేవునికి వారు కనిపెట్టట్లేదు. క్రైస్తవ సంఘమా, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఉపదేశించే సేవకునికి దేవునికి పరిశుద్ధ లేఖనానికి నువ్వు గౌరవించక నీ సొంత ఇష్టాన్ని బట్టి ఏదో ఒక దేవత ఏదో ఒక దేవుడు ఎవరోదో చెప్తున్నారు కనుక ఆ ప్రకారంగా ముందుకు వెళతాం అనుకుంటే దాని ద్వారా ప్రమాదమే వాటిల్లుతుందని మనం గుర్తుంచుకోవాలి. అప్పుడు దేవుడు వారికి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. అయితే ఈ ప్రజలు ఏం చేశారంటే ఆ దినములలో వారొక దూడను చేసుకొని ఆ విగ్రహమునకు బలి నర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు లాశంగా ఉన్నారు. లోకం ఏమైపోయిందంటే దేవుని వాక్యములు సంతోషించడం కంటే ఏదో కార్యక్రమాలు చేయాలి, ఏదో సరదాగా అందరితో కలిసిమెలిసి మనం గంతులేయాలి, వారికి ఒక దేవత కావాలి, ఒక విగ్రహం కావాలి, దాని ఎదుట వారు గంభీరంగా నాట్యమాడుతూ వారు ఉల్లసించి వారు భోజనాలు చేసి ఒకరిని ఒకరు ఎంతో సంతోషాన్ని పంచుకోవాలన్న భావన వారిలో కలిగింది. ఆత్మస్వరూపైన దేవుని యొక్క మాటలను వారు పట్టించుకునక తమకు ఇష్టానుసరమైన జీవితాన్ని వారు కోరుకుంటున్నారు, తమకిష్టానుసరమైన జీవితాన్ని వారు కోరుకుంటున్నారు. దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించినప్పుడు అందుకు దేవుడు ఏం చేశాడు, వారికి విముఖుడైపోయాడు. ఎందుకంటే ఈరోజు సంఘములో కూడా దేవునికి మీరు గనక ఇంపార్టెంట్ ఇవ్వకపోతే, దేవునికి గనక దేవుని వాక్యానికి గనక దేవుని సేవకుని గనక మీరు గౌరవించకుండా మీరు వెనకంజు వేస్తే ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని దేవుడు విడిచిపెట్టేస్తున్నాడు. మీకు విచ్చలివిడిగా జీవించడానికి దేవుడు విడిచిపెడతాడు. మీరు మనుషులను మొక్కుతారు, విగ్రహాలను మొక్కుతారు, ఆకాశ సైన్య సమూహాలను మొక్కుతారు. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథంలో ఇలాగ రాయబడింది, ఇశ్రాయేలు ఇంటివారులారా, మీరు అరణ్యములో 40 ఏండ్లు బలి పశువును అర్పణములను నాకు అర్పితిరా. దేవుడు ఇక్కడ అడుగుతున్నాడు, ఇశ్రాయేలులారా, మీకు మన్న ఇచ్చినప్పుడు, బండ చీల్చి నీళ్ళు ఇచ్చినప్పుడు నాకేమర్పించారు? కానీ ఈరోజు నన్ను విడిచిపెట్టి ఆకాశ సైన్య సమూహానికి అనగా దురాత్మ అంధకార శాతన శక్తులకు పూజించడానికి మీరు ప్రేరేపించబడుతున్నారు. మీరు పూజించుటకు చేసుకొనిన ప్రతిమలైన లేకో గుడారమును, రోంఫాయును, దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతిరి గనుక బబులోను అవతలకి మిమ్మను కొనిపోయేదను. దేవుడు ఆ రోజు వారితో మాట్లాడిన మాట, వారు కానాను దేశానికి వచ్చిన తర్వాత కూడా బబులోను దేశానికి చెరపట్టబడి 70 సంవత్సరాలు బానిస బ్రతకాల్సి వచ్చింది. నా ప్రియ దేవునికి క్రైస్తవ బిడ్డలారా, దేవుని విడిచిపెట్టి వెనక్కి వెళితే బానిస బ్రతుకు ఎదురు చూస్తుంది. మనము భయంకరంగా చెల్ల చెదురైపోయి భయంకరమైన స్థితిలో మనం ఉండేటటువంటి గృహములేమి, మందిరములేమి సమస్తము పాడైపోయి నశించిపోతాం. అలాంటి పరిస్థితులు మనం కోరుకోవద్దు. దేవుడు మనకు ఎడబాటు కాకుండా ప్రభు దగ్గర తన వాక్యాన్ని బట్టి జీవించడానికి తనను కోరుకుందాం. రండి, తలనుంచుకొని ప్రార్థన చేద్దాం. తను మీకు స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో స్టీఫెను చెప్పిన విలువైన మాటలను మేము విన్నాం. మిమ్మల్ని ఎవరైతే హృదయంలో నిరాకరిస్తున్నారో, లోక సంబంధమైనటువంటి విగ్రహాలను పూజించినట్లుగా, ఆకాశ సైన్య సమూహానికి పూజించినట్లుగా మీరు వారికి విడిచిపెడుతున్నారు. అయినా ప్రతి బిడలు ఈరోజు మార్పు పొంది అపవాది అంధకార శాతన శక్తులకు లోబడిపోకుండా మీ యందు భయభక్తి కలిగి
ధైర్యంగా ఈ లోకంలో ఈ మహోన్నత నామానికి మహిమకై జీవించే భాగ్యవంతులై ఉండే కృప అనుగ్రహించుమని కోరుతున్నాం. మీ యొక్క కృప, మీ కరుణ, మీ కటాక్షం బిడ్డలకు దయచేయండి. విన్న వాక్యం మా జీవితాలకు దీవెనకరంగా ఉంచు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించును గాక.